లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మాజీ సీఎం ఉపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలో సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లేన్ ధరంపాల్ గోండర్లు ఉన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలతో పాటు పలు అంశాలపై ప్రభుత్వం విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో బీజేపీ పొత్తు తెగిపోవడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 90 మంది ఎమ్మెల్యేలకు గాను రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ప్రతిపక్షానికి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య 40కి చేరింది. మెజార్టీకి ఇంకా 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ సైని ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సైని ఈ ఏడాది మార్చి 12న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బల పరీక్షలో నెగ్గారు. అయితే మరోసారి బల పరీక్ష నిర్వహించడానికి 6 నెలల సమయం ఉండాలి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కాగా ఈ ఏడాది అక్టోబర్లోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.